అండి శేఖర్ వరంగల్ నుంచి రాస్తున్నారు. అఖండ సౌభాగ్యం కోసం ఏవైనా సాధనలు ఉన్నాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అఖండ సౌభాగ్యం కోసం అంటే భార్య తన భర్త కళ్ళ ముందు మంగళసూత్రంతో వెళ్ళిపోతే దానికి సౌభాగ్యం అని పేరు. అఖండ సౌభాగ్యం అంటే బతికుండగా తాను ఎప్పుడూ కూడా విధవ కాకూడదు. దాని అంతరార్థం ఏంటనమాట, వాళ్ళ ఆయన కంటే తాను ముందు వెళ్ళిపోవాలని కోరిక. ఇదో పెద్ద గొడవ. ఇప్పుడు ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అంటారు. ఈ మధ్యకాలంలో ఆదర్శ దంపతులైన ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. ఏమండి మా ఆవిడేమో ఎప్పుడు నేను సౌభాగ్యవతిగా వెళ్ళిపోవాలంటుంది. అంటే ఆవిడ సౌభాగ్యవతిగా వెళ్ళాలంటే నేను ముందు పోవాలా లేక ఆవిడ ముందు పోవాలా అని అడిగాడు. లేదండి ఆవిడ ముందు పోతేనే కదా అప్పుడు సౌభాగ్యంతో పోతుంది అనగానే, అంటే ఆవిడ లేకుండా నేనేలా బతుకుతానండి, కాబట్టి నేను ముందు పోయే మంత్రం చెప్పండి అంటాడు ఆయన. కాదండి నేనే ముందు పోయే మంత్రం చెప్పండి అంటుంది ఈవిడ. ఇది పెద్ద సమస్య కదమ్మా. అయినా సరే ఇద్దరికీ పనికొచ్చే మంత్రం ఒకటి చెబుతాను. దానికి అశూన్య శయన వ్రతం అని పేరు. ఏమిటది? అశూన్య శయన వ్రతం అనగా పరుపు భార్యయో భర్తయో లేకుండా ఒక్కళ్ళే పడుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి లేని వ్రతము. భర్త ముందు చచ్చిపోయాడు అనుకోండి, భార్య చాలా కాలం భర్త లేకుండా ఆ మంచం మీద ఒంటరిగా పడుకోవాలి. దానికి శూన్య శయనము అని పేరు. లేదా భార్య ముందెడిపోతే ఆ తర్వాత భర్త ఒంటరిగా మంచం మీద పడుకోవాల్సిన కర్మ పడితే దానికి కూడా శూన్య శయనము అని పేరు. అలా కాకుండా ఇద్దరూ కొంచెం ఇంచుమించు తేడాలో వెళ్ళిపోతే అప్పుడు దానికి అశూన్య శయనము అని పేరు. అలాంటి అశూన్య శయనమును మనకిచ్చే వ్రతం ఒకటి 2 పురాణములలో ఉన్నది. నారద పురాణములోను భవిష్య పురాణంలో కూడా ఉన్నది. ఈ వ్రతానికి అశూన్య శయన వ్రతం అని పేరు. 1 సంవత్సర కాలం పాటు ప్రతి శుక్లపక్షంలోనూ విధియనాడు ఈ వ్రతం చెయ్యాలి. విధియనాడు చేసే ఈ వ్రతానికి అశూన్య శయన వ్రతం అని పేరు. ఈ వ్రతం చేసే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందు లేవాలి, తలారా స్నానం చేయాలి, కొన్ని ఫలాలు శ్రీమన్నారాయణునికి నివేదన చేయాలి. అందులో విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడనమాట వేదవ్యాసుల వారు. ఓ విష్ణుదేవ, లక్ష్మీదేవి ఎప్పుడు నీకు భార్యగా పక్కనే ఉంటుంది. లక్ష్మీ లేని నువ్వు ఉండవు, అలాగే లక్ష్మీదేవి విష్ణువు లేకుండా నువ్వు ఉండవు. అలాగే మా భార్యాభర్తలం కూడా ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేము. మమ్మల్ని కూడా లక్ష్మీనారాయణులాగా కలిసి ఉండేలా చెయ్యి. ఏ కారణం చేతనైనా శరీరం విడిచిపెట్టడం ఎవరికైనా తప్పదు గనక ఆ చచ్చిపోయేదేదో ఇద్దరికీ ఎక్కువగా తేడా లేకుండా చూడు అని ఆ శ్లోకం యొక్క అంతరార్థం. ఈ శ్లోకం చదువుకుని యథాశక్తిగా ఉపవాసం ఉండి ఈ పళ్ళు నివేదన చేసి అవి తినేటటువంటి వ్రతం అన్నమాట. క్లుప్తంగా మొత్తం మీద ఆ వ్రతం పేరు అశూన్య శయన వ్రతం. ఇది గనక చేసినట్టయితే విధినాడు చెయ్యాలి. ఇలాంటి వ్రతం చేస్తే భార్యాభర్తలిద్దరూ కొద్ది రోజులు తేడాలో వెళ్ళిపోతారు. ఇది కాకుండా స్త్రీలకి ముత్తైదువులుగా జీవించడానికి కావలసిన దివ్య వ్రతాలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి. అందులో సౌభాగ్యశయన వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. దీనిని ఏంటంటే 9 శుక్రవారాలు చేయాలి. ఈ 9 శుక్రవారాలు ముత్తైదువులకి పసుపు కుంకాలు పంచిపెట్టాలి. దేవీ ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారి కుంకుమ పూజ చేయాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. దీనికి సౌభాగ్యశయన వ్రతం అని పేరు. ఇది 9 శుక్రవారాలు ఆడవాళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైధవ్యం రాదు. ఇంకా లక్షవర్తుల నోము గనక చేసుకుంటే అటువంటి వాళ్ళకు కూడా పొరపాటును కూడా వైధవ్య బాధ ఉండదు. పైగా బహిష్టింట్లో కలుపుకుంటే వచ్చే దోషాలు కూడా పోతాయి. ఇలా చాలా ఉన్నాయి. అందులో మీకు ఏది తోస్తే అది చెయ్యండి. అన్నిటికీ మించి అమ్మవారి యొక్క నామం ఒకటి ఉన్నది కదా, ఆ నామాన్ని సువాసిన్యర్చన ప్రేత. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యర్చన ప్రేతాయే నమః. ఈ మంత్రాన్ని భక్తితో చేసుకునేటటువంటి వాళ్ళకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మ సువాసినులు అర్చన చేస్తూ ఉంటే ఇష్టపడుతుంది. ఇప్పుడు నువ్వు ఈ జపం చేయడం ద్వారా నువ్వు సువాసినిగా ఉంటావు గనక అప్పుడు నీ అర్చన అమ్మ స్వీకరిస్తుంది గనక నీకు వైధవ్యం రాదు. ఈయన టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ మంత్రాన్ని ఎప్పుడన్నా నాలాంటి వాళ్ళ ద్వారా గురూపదేశం పొంది జపం చేసుకోండి. ఏ పరిస్థితుల్లోనూ వైధవ్య దోషం రాదు.